50 లక్షల ప్లాట్ కొనే ముందు ఈ 10 ప్రశ్నలు అడగకపోతే రిజిస్ట్రేషన్ తర్వాత ఏడ్చినా ఉపయోగం ఉండదు. ఒక చిన్న ప్రశ్న అడగకపోయినా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. హలో, నేను మీ కేశవ్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియల్ ఎస్టేట్ లో చాలా మంది సైట్ విజిట్ చేస్తారు, ప్రైస్ నెగోషియేషన్ చేస్తారు, రిజిస్ట్రేషన్ డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. కానీ సెల్లర్ని అడగాల్సిన అసలు క్వశ్చన్స్ మాత్రం అడగరు. అదే తర్వాత లక్షల రూపాయల సమస్యలకు కారణమవుతుంది. అయితే ప్రతి బయ్యర్ తప్పనిసరిగా అడగాల్సిన ఆ 10 ప్రశ్నలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, క్లియర్ టైటిల్ ఉందా? అమ్ముతున్న వ్యక్తికే పూర్తి హక్కులు ఉన్నాయా? నెంబర్ 2, గత 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఓనర్షిప్ చైన్ కంప్లీట్ గా ఉందా? నెంబర్ 3, లేటెస్ట్ ఈసీ ఎన్ని సంవత్సరాలు? అందులో ఏమైనా ఇన్కంబరెన్సెస్ ఉన్నాయా? నెంబర్ 4, సర్వే నంబర్ వెరిఫై చేశారా? గ్రౌండ్ లో ఉన్న భూమి డాక్యుమెంట్స్ లో ఉన్న నంబర్స్ కి మ్యాచ్ అవుతుందా? నెంబర్ 5, ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ లో ఉందా? ఈ ఒక్క ప్రశ్నతో భవిష్యత్తులో పెద్ద రిస్క్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. నెంబర్ 6, హెచ్ఎండిఏ, డిటిసిపి, ఎల్పి అప్రూవల్ కాపీ ఉందా? అప్రూవల్ నంబర్ కాదు, అఫీషియల్ కాపీ చూడండి. నెంబర్ 7, బ్యాంక్ లోను ఏ బ్యాంక్ నుంచి వస్తుంది? లోన్ వస్తుందంటే మాత్రమే పూర్తిగా సేఫ్ అని కాదు. నంబర్ 8, పెండింగ్ కోర్టు కేసెస్ ఏవైనా ఉన్నాయా? సివిల్ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ క్లెయిమ్స్ లాంటివి ఉన్నాయా? నంబర్ 9, ఫిజికల్ సర్వే చేశారా? లైసెన్స్డ్ సర్వే రిపోర్ట్ ఉందా? నంబర్ 10, ప్రాపర్టీ లాయర్ లీగల్ ఒపీనియన్ ఉందా? లీగల్ ఒపీనియన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయొద్దు. స్మార్ట్ బయర్స్ ఫాలో అయ్యే ఒకే ఒక్క రూల్: వెరిఫై ఫస్ట్, రిజిస్టర్ నెక్స్ట్. డాక్యుమెంట్స్, సర్వే, లీగల్ ఒపీనియన్ అన్ని పూర్తయ్యాకే అడ్వాన్స్ ఇవ్వండి. గుర్తుంచుకోండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసే ఒక చిన్న పొరపాటు తర్వాత కోర్టులో సంవత్సరాల పాటు ఫాలో అప్ చేయాల్సి రావచ్చు. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ముందు ఈ 10 ప్రశ్నలు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ 10 క్వశ్చన్స్ లో మీరు ఇప్పటికే ఎన్ని వెరిఫై చేశారు? కామెంట్ చేయండి.